హలో గైస్, ఈ రోజు జరగబోయే తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ ఇరు జట్లకి కూడా డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. ప్రస్తుతం తెలుగు టైటన్స్ని పాయింట్స్ టేబుల్లో వెంటాడుతున్న అతిపెద్ద భూతం -46 స్కోర్ డిఫరెన్స్. ఈ స్కోర్ డిఫరెన్స్తో పాయింట్స్ టేబుల్లో ముందుకు వెళ్ళాలి అన్నా, కాంపిటీషన్ని తట్టుకుని ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలి అన్నా రాబోయేటువంటి 3 మ్యాచ్లకు గాను 3 మ్యాచ్లు కూడా గెలవాలి తెలుగు టైటన్స్. ఆన్ ద అదర్ సైడ్ గుజరాత్ జైంట్స్ పరిస్థితి మరీ ఘోరంగా ఉందని చెప్పాలి. ఈరోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ కనుక గెలిచినా లేదంటే లెస్ దెన్ 7 పాయింట్స్తో ఓడినా కూడా గుజరాత్ జైంట్స్ అఫీషియల్గా ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ ఇరు జట్లకి కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పాలి. ఆన్ ద అదర్ సైడ్ ఈ ఇరు జట్లకి కూడా స్టార్ ప్లేయర్స్ ప్రాతినిధ్యం వహించబోతున్నారు. గుజరాత్ జైంట్స్కి గుమాన్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే హై ప్లేయర్ పవన్ కుమార్ షరావత్ తెలుగు టైటన్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పవన్ షరావత్కి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి. ఇంజరీ తర్వాత లాస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చాడు, బట్ అంత సాలిడ్ కంబ్యాక్ అయితే ఈ ప్లేయర్ నుంచి రాలేదని చెప్పాలి. సో ఈ మ్యాచ్లో పవన్ షరావత్ ఎన్ని పాయింట్లు స్కోర్ చేస్తాడు, తెలుగు టైటన్స్ సాధించబోయేటువంటి విజయంలో ఎంత కీలకమైనటువంటి పాత్ర తను పోషిస్తాడనేది పవన్ షరావత్ కెరీర్కి కూడా చాలా ముఖ్యమని చెప్పాలి. సో పవన్ షరావత్కి, తెలుగు టైటన్స్కి, గుజరాత్ జైంట్స్కి ముగ్గురికి కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఈరోజు. సో ఈ ఇంపార్టెంట్ మ్యాచ్ని ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా 8 గంటలకి మ్యాచ్ చూస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. మరి మీరేమంటున్నారు ఫ్రెండ్స్, తెలుగు టైటన్స్ ప్లేఆఫ్స్కి క్వాలిఫై అవుతుందా, ఈరోజు గెలుస్తుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.